విట్ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే చదలవాడ. గత శనివారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నర్సరావుపేట విట్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన సందర్భంగా బుధవారం నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు విద్యార్థులను, కళాశాల అధ్యాపకులను, కళాశాల యాజమాన్యాన్ని అభినందించి సన్మానించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో 26వ ర్యాంకు సాధించి మన నర్సరావుపేట ఖ్యాతిని దేశవ్యాప్తంగా ధీరజ్ అంజన్ 26వ ర్యాంకు, బిఎన్పి విశ్వనాథ్ 145వ ర్యాంకు, జె భారత్ కుమార్ 463 ర్యాంకు, బికే పూర్ణచంద్రారెడ్డి 963వ ర్యాంకులు సాధించి మన నర్సరావుపేట పట్టణానికి, కళాశాలకు, యాజమాన్యానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి నర్సరావుపేట ఖ్యాతిని దేశవ్యాప్తంగా మారుమోగించారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు చిలకల రాజారెడ్డి, దోగుపర్తి శ్రీనివాసరావు, కాకి సాంబశివరావు, రంగారావు, కనకయ్య, రాఘవ, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓకే అండి. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నర్సరావుపేట పట్టణం మొదటి నుంచి కూడా మరి ఎడ్యుకేషన్ హబ్గా మొదటి నుంచి కూడా బాగా పేరుంది. అంటే నర్సరావుపేట పట్టణానికి విద్యాపరంగా ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ 2025 మరి జేఈ మెయిన్స్ రిజల్ట్ రావడం జరిగింది. ఈ రిజల్ట్స్లో విట్ కాలేజ్ ఆఫ్ నర్సరావుపేట వీళ్ళకి దాదాపు 1000 లోపల 25 ర్యాంకులు రావడం జరిగింది. అదేవిధంగా స్టేట్లో నేషనల్ 26వ ర్యాంక్ కూడా రావడం జరిగింది. తర్వాత 463, 963, 145 ఈ విధంగా 1000 లోపల 25 ర్యాంకులు రావడం జరిగింది. చాలా గొప్ప విశేషం. మరి స్కూల్ యాజమాన్యానికి, వాళ్ళ ప్రిన్సిపాల్ గారికి, చైర్మన్ గారికి, టీచర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా శుభాశిస్సులు. ఎంతో చక్కగా చదువుకొని
ఆరోగ్యం బాగుంది, మంచి రిజల్ట్స్ వచ్చినాయి, తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవడం జరిగింది. ముఖ్యంగా నరసరావుపేట పట్టణానికి పిల్లలందరూ కూడా మంచి పేరు తేవడం జరిగింది. అంటే జేఈ మెయిన్స్ చాలా ప్రతిష్టాకమైన ఎగ్జాము, దాంట్లో ఇటువంటి ర్యాంకులు రావడం చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఇదే కాలేజీ పిల్లలు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు చాలామంది పిల్లలకి 470కి 468 మరి స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. 467, 463 ఈ విధంగా చాలామంది పిల్లలకి మంచి మంచి మార్కులు రావడం జరిగింది. మరి కళాశాల యాజమాన్యాన్ని, వారి చైర్మన్ గారిని, ప్రిన్సిపల్ గారికి మా శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ప్రిన్సిపాల్ గారు, చైర్మన్ గారు, టీచర్లు, పిల్లలు కూడా బాగా చక్కగా చదువుకోవడం వల్ల ఇటువంటి మంచి ఫలితాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ విద్యా వ్యవస్థ అనేది చాలా చక్కగా ఉంది. ఏదైతే ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, ముఖ్యంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రికి ఎన్నో సవరణలు తీసుకొస్తున్నారు. మరి ఈ విధంగా ఇటువంటి విద్యా వ్యవస్థని పునాదులు వేస్తూ రాబోయే కాలంలో భవిష్యత్తులో పిల్లలందరూ కూడా మంచి మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మా శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. తప్పనిసరిగా మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఎగ్జామ్లో మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మరి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తప్పనిసరిగా ఉమ్మడి కూటమిలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి మన ప్రయత్నం అంతా కూడా టీచర్లు కానీ, స్టూడెంట్స్, రైతులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.